హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకో 3 టైప్స్ ఆఫ్ సూట్స్ గురించి తెలుసుకుందాం. ముందు వచ్చేసి మనకు సూట్ ఫర్ డిక్లరేషన్ అండ్ ఇంజంక్షన్. జనరల్గా మన ప్రాపర్టీ మనది ఉంది, దాంట్లో ఎవరైనా మన టైటిల్ డిస్ప్యూట్ చేస్తున్నారు, అలాగే మన పొజిషన్తో ఇంటర్ఫియర్ చేస్తున్నారు అనుకుంటే కనుక అలాంటి సందర్భాల్లో మనం ఈ సూట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ ఇంజంక్షన్ అనేది ఇస్తాం. దానికి కోర్ట్ ఫీ వచ్చేసి 24B ఆఫ్ కోర్ట్ ఫీ యాక్ట్ కింద మనకు ఇమూవబుల్ ప్రాపర్టీ వాల్యూ అవుతుందో ఇమూవబుల్ ప్రాపర్టీ వాల్యూలో 1/2 అంటే హాఫ్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ పైన మనం కోర్ట్ ఫీ కట్టడం జరుగుతుంది. యాక్చువల్గా రూల్ పొజిషన్ అంటే హాఫ్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ ఆర్ ఆన్ ₹300 విచ్ ఎవర్ ఈస్ హైయర్ ఉంటుంది. జనరల్ 300 ప్రాపర్టీ వాల్యూ ఉన్న కేసులు చాలా తక్కువ అంటే హాఫ్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ పైన కడతాము. దాంట్లో వచ్చేసి ఇంజంక్షన్ రిలీఫ్ వచ్చేసి యాన్సిలరీ రిలీఫ్ టు మెయిన్ రిలీఫ్ కనుక దానికి ఇంజంక్షన్ రిలీఫ్కు సపరేట్ కోర్ట్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. దానికి లిమిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 65 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ కింద వెన్ ద డిఫెండెంట్స్ క్లెయిమ్స్ టైటిల్ ఓవర్ ది ప్లేటివ్స్ అంటే ఈ ప్లేటివ్ యొక్క టైటిల్ను డినై చేస్తూ ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి 12 years అనమాట. కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అప్పటి నుంచి అరైజ్ అవుతుంది. అంటే ప్లేటివ్ యొక్క టైటిల్ డిఫెండెంట్ క్లెయిమ్ చేస్తున్న రోజు నుంచి 12 years లోపల ఈ సూట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. దానికి జ్యూడిక్షన్ వచ్చేసి వేర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఇమూవబుల్ ప్రాపర్టీ సెక్షన్ 16 CPC కింద ఇమూవబుల్ ప్రాపర్టీ సిచ్యుయేట్ అయిన ఏరియాలో ఆ కోర్టు జ్యూడిక్షన్లో ఇలాంటి సూట్స్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషన్. టైటిల్ మనదే ఉంది, మన ల్యాండ్లో ఇతర వాళ్ళు ఎంక్రోచ్ చేశారు, కబ్జా పెట్టుకున్నారు అనుకోండి. అలాంటి సందర్భాల్లో మనం డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషన్ కోసం సూట్ చేసుకోవాల్సి వస్తుంది ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి. దీనికి వచ్చేసి అండర్ సెక్షన్ 24A కోర్ట్ ఫీ యాక్ట్ కింద మనకు 3/4 వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఆర్ ఆన్ ₹300 విచ్ ఎవర్ ఈస్ హైయర్ అంటారు. 300 వాల్యూ ఉన్నాయి, చాలా తక్కువ కేసెస్ కనుక జనరల్గా మనకు 3/4 మార్కెట్ వాల్యూ పైన మనం కోర్ట్ ఫీ కట్టాల్సి వస్తుంది. జ్యూడిక్షన్ కూడా అదే డిసైడ్ చేస్తుంది. ఈ పొజిషన్ అనేది దాంట్లో ఇప్పుడు మనం డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషన్ అనేది యాన్సిలరీ రిలీఫ్ టు మెయిన్ రిలీఫ్ కనుక దానికి సపరేట్ కోర్ట్ ఫీ కట్టాల్సిన పని లేదు. తర్వాత వచ్చేసి మనకు లిమిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 65 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. దీని కింద జనరల్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ ఇంజంక్షన్ కానీ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషన్ ఏదైనా కూడా ఆర్టికల్ 65 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ కింద మన ప్లెయింటిఫ్ యొక్క టైటిల్ను డిపెండెంట్ క్లెయిమ్ చేస్తూ తర్వాత ఆయన ఎప్పుడైతే డిస్పోజెస్ చేసేసి పొజిషన్లోకి డిఫెండెంట్ వెళ్ళిపోయాడు, రికవరీ ఆఫ్ పొజిషన్ అడుగుతున్నాం కనుక మనకి ఇక్కడ మన డిస్పోజెస్ చేసిన డేట్ ఇంపార్టెంట్ అవుతుంది, మన టైటిల్ డినై చేసిన డేట్ ఇంపార్టెంట్ అవుతుంది కాజ్ ఆఫ్ యాక్షన్ కోసం. ఈ రెండింటిని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వితిన్ 12 yearsలో డేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ నుంచి సూట్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. జ్యూడిక్షన్ వచ్చేసి వేర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ దట్ ఈజ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఈజ్ సిచ్యుయేటెడ్ అండర్ సెక్షన్ 16 CPC కింద ప్రాపర్టీ ఎక్కడైతే సిచ్యుయేట్ అయిందో ఆ కోర్టు జ్యూడిక్షన్లో ఇలాంటి సూట్స్ను ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సూట్స్ వచ్చేసి జనరల్గా మనకు టెనెంట్ అండ్ ల్యాండ్ లార్డ్ డిస్ప్యూట్స్లో ఏరియాస్ ఆఫ్ రెంట్ కోసం వస్తుంటాయి అన్నమాట. ఇలాంటి డిస్ప్యూట్స్లో మనం కోర్ట్ ఫీ వచ్చేసి అడ్వాలమ్ కోర్ట్ ఫీ మనం ఎంతైతే ఏరియాస్ ఆఫ్ రెంట్ క్లెయిమ్ చేస్తున్నాం అమౌంట్ పైన అండర్ సెక్షన్ 20 రీడ్ విత్ ఆర్టికల్ 1C కింద ఎంతైతే మనం ఏరియాస్ క్లెయిమ్ చేస్తున్నాం అంత కోర్ట్ ఫీ దానికోసం కోర్ట్ ఫీ కట్టాల్సి వస్తుంది. లిమిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 52 వెన్ ద ఏరియాస్ 3 years బికమ్స్ డ్యూ. జనరల్గా వితిన్ 3 years లోపలే ఉన్న ఏరియాస్ మాత్రమే మనం రికవరీ చేయడానికి వీలు ఉంటుంది. అలాంటి సూట్స్లో వితిన్ 3 yearsలో ఉండాలి ఏరియాస్ అనేటువంటి, అలాంటి ఏరియాస్ని మాత్రమే మనం రికవరీ చేయడానికి వీలు ఉంటుంది. ఆ 3 years దాటితే మళ్ళీ లిమిటేషన్ ఎక్స్పైరీ అవుతుంది కనుక వితిన్ 3 yearsలో ఏరియాస్ కోసం వితిన్ 3 years లోపలనే మనం ఈ సూట్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. జ్యూడిక్షన్ వచ్చేసి వేర్ ద లీజ్ హోల్డ్ ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ కానీ వేర్ ద రెంట్ అగ్రీడ్ టు బి పెయిడ్ అంటే ఒక్కసారి రెంట్ అగ్రిమెంట్లో ప్రాపర్టీ ఎక్కడైనా ఉండొచ్చు, నేను హైదరాబాద్కి వచ్చి నీకు రెంట్ పే చేస్తాను, తర్వాత లేకపోతే విశాఖపట్నం వచ్చి రెంట్ పే చేస్తాను అంటే అలాంటి సందర్భంలో విశాఖపట్నం హైదరాబాద్ కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చు. వేర్ ద లీజ్ హోల్డ్ ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ ఒక సర్కమ్స్టాన్సెస్ ఆర్ వేర్ ద రెంట్ అగ్రీడ్ టు బి పెయిడ్ యాజ్ పర్ లీజ్ డీడ్ ఆర్ వేర్ ద డిపెండెంట్స్ డిసైడ్స్. ఈ 3 ప్లేసెస్లో కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ 3 రకాల సూట్స్ గురించి ఈరోజు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.